వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం నీళ్లు నిధులు మన రాయలసీమ తెలుసుకో జగన్ అనే అంశంపై విశ్లేషణ. మన రాయలసీమ ప్రాంతంలో నీళ్లు ఏ విధంగా కేటాయిస్తున్నారు, నిధులు ఏ విధంగా వస్తున్నాయి, అదేవిధంగా ఎవరు ఏ మేర నీటి ప్రాజెక్టుల కోసం పోరాడుతూ ఉన్నారు, అసలు మన కృష్ణా జలాలు ఏ విధంగా రాయలసీమకు వాడుకుంటూ ఉన్నారు, ఈ విషయం అంతా కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన అంశం అని పులివెందుల R&B గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరపున షణ్ముఖ అనే ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పార్థసారథి మీడియా సమావేశం అనంతరం ఈ షణ్ముఖ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడికి, ఆ తర్వాత నారా లోకేష్కి నీళ్ళ మీద ఉన్న శ్రద్ధ, మన రాయలసీమ రైతుల మీద ఉన్న శ్రద్ధ ఏమాత్రం జగన్కు తెలుసా, అసలు మన నీళ్ళ వాడకం గురించి, నీటి ప్రాజెక్టుల గురించి జగన్ తెలుసుకోవాల్సిన అంశం గురించి ఈరోజు నేను పులివెందుల్లో ఈ మీడియా ఎదుట మాట్లాడుతున్నా. ప్రస్తుతం రాయలసీమ జగన్మోహన్ రెడ్డిది అయితే రాయలసీమే, ఆ తర్వాత నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడుది కూడా రాయలసీమే. నీళ్లు నిధులు కేటాయింపులు మన రాయలసీమ రైతులు అనే అంశం గురించి ఈ షణ్ముఖ ఈ వీడియోలో మాట్లాడారు. చూడండి. ఇలా అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఒక మాటలో చెప్పాలి అంటే ఫ్యూచర్ ఆఫ్ ఏపీ, ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనమైతే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈరోజు నేను అతి ముఖ్యంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసేటువంటి పార్టీ, క్రమశిక్షణ మరియు సంస్కారవంతమైనటువంటి పార్టీ అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. యావత్ తెలుగు జాతి ఎక్కడున్నా సరే ప్రపంచం మొత్తం మీద అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈరోజు పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏ ప్రాతిపదికన ఏర్పడింది అనేది అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినదని అందరికీ తెలుసు. అయితే ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారథి గారు మాట్లాడిన తర్వాత నేను నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ మాత్రమే చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0లో పాదయాత్ర అంటే ఒక ఛాన్స్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, ఆయన పరిపాలన చూశారు. సరే, ప్రజల యొక్క అభిప్రాయం మారింది. సరే, ఈ నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే పక్క రాష్ట్రం ఏర్పడిందో మొదటగా నీళ్లు అనే అంశం పైన నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మా ప్రాంతం రాయలసీమ ప్రాంతము, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పేసి చెప్తా ఉంటారు. కాబట్టి మరి అదే రాయలసీమ ముద్దుబిడ్డ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కాబట్టి సో అందుమూలంగా నేను ఈ నీళ్ల విషయం పైన మాట్లాడదలుచుకున్నాను. సో ఈ రోజు ఏంటంటే గోదావరి నది, కృష్ణా నది అనేది జీవనదులు. సో ఈ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్ గణాంకాలు గత 50 సంవత్సరాల ట్రాక్ రికార్డు చూసుకుంటే దాదాపు గోదావరి నది నుంచి సముద్రంలోకి ప్రతి సంవత్సరము 3000 టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయనేది అటు యావత్ దేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర నుంచి, KRMB నుంచి, GRMB నుంచి ఈరోజు రాష్ట్ర జలశక్తి శాఖ మంత్రి మాట్లాడేటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా కృష్ణానది, ఈరోజు కృష్ణానది జలాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో 2021-22 సీజన్లో ఇదే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపు 2200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినటువంటి మాట వాస్తవము. మరి ఎన్ని టీఎంసీల నీళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గాలేరు నగరి, తెలుగంగ, హంద్రీనీవా, SRBC
దీనితో పాటు తెలుగు గంగా ప్లస్ చెన్నైకి ఇవ్వాల్సినటువంటి 15 టీఎంసీల నీళ్లు ఎంత మేర వీళ్ళు లిఫ్ట్ చేయగలిగారు? నిజంగా రాయలసీమ మీద ప్రేమ ఉన్నట్లయితే అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈ రోజు నీళ్ళ మీద ఎందుకు మాట్లాడదలుచుకున్నానంటే, రాయలసీమలో ఉన్నటువంటి 90% ప్రజలు కేవలం వ్యవసాయ ఆధారితం మీద అంటే బతికేటువంటి కుటుంబాలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా రాయలసీమ ప్రజల మీద చిత్తశుద్ధి ప్రేమ ఉన్నట్లయితే అతి ముఖ్యంగా రైతులకు సంబంధించింది మాత్రమే మాట్లాడతానండి. ఈరోజు గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో 2 సంవత్సరాలు కరోనాకు పోతే మిగిలినటువంటి 3 సంవత్సరాలు 2021-22 సీజన్లో ఏవైతే టీఎంసీల నీళ్లు కృష్ణా ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ సముద్రంలో కలిసిన మాట అందరికీ తెలుసు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు కరువు కౌలు పిల్లలని గతంలో ఏదైతే అసత్య ప్రచారము ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారో దానికి ప్రకృతే చంపపెట్టు పెట్టే విధంగా 2024-25 సీజన్లో ఇదే 2200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిన మాట వాస్తవము. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు తేడా ఏంటి అంటే, ఇదే రాయలసీమకు మీద ప్రేమ చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఒకవైపు పైన ఎగునున్నటువంటి కర్ణాటక రాష్ట్రము ఆల్మట్టి డ్యామ్ హైట్ 5 మీటర్లు పెంచి ఈ రోజు దాదాపు 100 నుంచి 150 టీఎంసీలు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రయత్నిస్తా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో లేఖ రాయాల్సినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి, మరి అదే విధంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధారామయ్య గారికి లెటర్ రాయాలి, కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తే ఏ విధంగా అని చెప్పేసి అంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పలు సందర్భాల్లో పలు ప్రెస్ మీట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. అతి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పాలి అంటే ముందుగా తెలంగాణ ప్రాంతం ఎన్ని ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అనేది మొదటగా చెప్పాలి. ఇది రాష్ట్ర ప్రజలందరూ అతి ముఖ్యంగా గమనించాలండి. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకం, ఈ 2 పథకాల ద్వారా దాదాపు 120 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి 797 అడుగుల నుంచే 820 అడుగుల మధ్య నీళ్లు తోడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం డిజైన్ చేసింది. మరి అదే విధంగా కలవకుర్తి ఎత్తిపోతల పథకం, మరి అదే విధంగా ఎస్ఎల్బిసి. సో ఇన్ని 4 ప్రాజెక్టుల ద్వారా దాదాపు సుమారుగా 200 టీఎంసీల నీళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని పోతా ఉంది. ఎందుకంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళ సిద్ధాంతము, తెలుగు జాతి ఎక్కడున్నా బాగా ఉండాలని ఒక సహృదయ భావంతో ఆయన ప్రకటన చేయడము పలు వేదికలపైన మనమందరం చూశాము. మరి అయితే శ్రీశైలము ఎడమవైపున వాళ్ళు ఉంటే శ్రీశైలం కుడివైపున ఈ రోజు రాయలసీమ ప్రజలు అదే శ్రీశైలం ప్రాజెక్టుకి కొన్ని వేల ఎకరాలు భూములు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ రోజుకి కూడా రాయలసీమ ప్రజలకు సంబంధించినటువంటి ఆ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నికర జలాలు ఎక్కడా కేటాయించలేదు, కేవలం వరద జలాలు మాత్రమే. ఈ రోజు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దాదాపు 885 అడుగులు అయితే 854 అడుగులు మినిమం డ్రా డౌన్ లెవెల్. అంటే దీనికి మించి కింద మనం నీళ్లు తీసుకోవడానికి ఉండదు రాయలసీమకి. సో 854 అడుగుల పైన నుంచి 885 కిందల మధ్య మాత్రమే వరద కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ రోజు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒకవైపు ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతా ఉన్నారు. మరి కృష్ణానది పరివాహక ప్రాంతంలో నానాటికి వరద లభ్యత, నీటి లభ్యత అనేది తగ్గుతా వస్తా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమకు లిఫ్ట్ ఎలా చేయాలి అనే ఈ మధ్య కాలంలో చాలా మంది కుహనా మేధావులు, రాయలసీమ మేధావులు ముసుగులో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే కేఆర్ఎంబి పర్మిషన్ తీసుకోకుండా, ఎన్జిటి పర్మిషన్ తీసుకోకుండా, కేంద్రం యొక్క పర్మిషన్ తీసుకోకుండా, అపెక్స్ కౌన్సిల్లో సమావేశం ఏర్పాటు చేయకోకుండా, ఏదీ చేయకోకుండా ఈ రోజు కేవలం పనులు తన కాంట్రాక్టర్ లబ్ధి కోసం చేశారని చెప్పేసి ఈ రోజు చాలా మంది రాజకీయ నాయకులు కూడా విశ్లేషిస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముచ్చుమరి దగ్గర నుంచి హెడ్ వర్క్ ను సంగమేశ్వరానికి మార్చి దాన్ని కాంప్లికేషన్ చేసిన మాట వాస్తవం కాదా? కాబట్టి టెక్నికల్ గా చూసుకుంటే ఈ రోజు రాయలసీమకు అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 3,850 కోట్ల రూపాయలు వెచ్చించి హంద్రీనీవా ఫేజ్ 1 పూర్తి చేసి, లైనింగ్ పనులు పూర్తి చేసి 770 కిలోమీటర్లు నీళ్లు ప్రయాణింపజేసి కుప్పం లాస్ట్ చెరువైనటువంటి పరమ సముద్రం వరకు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతి ముఖ్యంగా రాయలసీమ రైతాంగానికి తెలుసు, రాయలసీమ ప్రజలకు తెలుసు అనేది మీ అందరికీ తెలిసినటువంటి జగద్విదితం.